ఇసుకలో పెట్టి దాస్తావా? చంద, ప్రశాంత్ నువ్వు ఇప్పుడు చేయి పెట్టు. ఇప్పుడు నువ్వు ఇసుకలో ఎతుకు, పుల్ల ఎక్కడుందో. హ్యారీ నువ్వు పుల్ల ఎక్కడుందో ఎతుకు, ఎతకాలి. ఈరోజు మనం ఏమాట ఆడుకుంటున్నాం? ఇసుక చూడండి. చిక్కుపుల్ల దక్కో పుల్ల, చిక్కుపుల్ల దక్కో పుల్ల, చిక్కుపుల్ల దక్కో పుల్ల. ఇప్పుడు ఇసుకనంత ఇలా పెట్టేసేయాలి. ఇలాగని ఇలాగనాలి. ఇప్పుడు ప్రశాంత్ పుల్ల జాడ ఎక్కడుందో కనుక్కో. ఇలా పెట్టాను, ఇలా పెట్టాలి. గట్టిగా నొక్కు పట్టుకో. ఇప్పుడు నువ్వు ఇక్కడ వెతుకు. హ్యారీ పుల్ల జాడ ఎక్కడుందో ఎతుకు. పుల్ల ఎతుకు. దొరికిందా? దొరికిందా? హ్యారీ గెలిచాడు కదా. ఇప్పుడు అర్థమైందా? అలా ఆడాలి. ఇప్పుడు ప్రశాంత్ పెడతాడే. అలా అనకూడదు ప్రశాంత్. ఇప్పుడు ప్రశాంత్ నువ్వు పెట్టినారా? పెట్టు. ఇలా పెట్టు. చుక్ చుక్ పుల్ల అని పెట్టు. ఇలా చుక్ చుక్ పుల్ల దాక్కో పుల్ల, చుక్ చుక్ పుల్ల దాక్కో పుల్ల. ఇలా అనాలి. ఇరమ దగ్గర ఇలా అనాలి. ఓకేనా? ఇప్పుడు హ్యారీ నువ్వు చేతులు ఇలా పట్టుకో. ఇలా పెట్టు. ఇలా పెట్టావా? ఇలా పట్టుకోవాలి. గట్టిగా నొక్కు పట్టు. హ్యారీ ప్రశాంత్ ఇప్పుడు పుల్ల ఎక్కడ ఉంది ఎత్తుక్కోమ్మ. నువ్వు ఎత్తుకు. ఇలా ఇసుకంతా ఎత్తుకు. ఎత్తుకు. ఎతకాలి. పుల్ల ఎక్కడుందో కనుక్కోవాలి. చూడు ఇలా ఎత్తుకు. దొరకలేదా? దొరకలేదా? సరే హ్యారీ ఇప్పుడు నువ్వు తీసి ఎత్తుకు. నీ చేయి కింద ఎక్కువ ఎత్తుకు. నీ చేయి కింద ఎత్తుకు. హ్యారీ గెలిచింది కదా. హ్యారీ 2 సార్లు హ్యారీ గెలిచాడు. వెరీ గుడ్. చూడండి పిల్లలు. హాయ్ పిల్లలు. పిల్లలు పిల్లలు మీరు గుడ్ చిల్డ్రన్ కదా. సరే ఈరోజు మనం ఒక గేమ్ ఆడుకుందామా? ఆడుకుందామా? ఆ గేమ్ ఏంటంటే ఇసుక పుల్ల ఆట. ఏంటి? ఇసుక పుల్ల ఆట. ఇప్పుడు ఇక్కడ ఇలా చూడండి. ఒకవైపు శ్రీవల్లి, ఒకవైపు అనన్య కూర్చున్నారు కదా. వాళ్ళిద్దరూ ఆడతారు. మీరు చూడండి. వాళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో చూద్దాం. ఇప్పుడు చూద్దామా? హనుమ ఇలా చూడు. అనన్య నువ్వు ఆ పుల్లని చుక్ చుక్ పుల్ల దాక్కో పుల్ల అంటూ పెట్టాలి. సరేనా? పెట్టు. మొత్తం దాసే. మొత్తం ఇలా సాఫ్గా ఇలా చేసే. మొత్తం ఇసుకంతానే చేస్తావా? ఓకే. ఇప్పుడు పుల్ల జాడ ఎక్కడుందో కనుక్కో అని చెప్పు శ్రీవల్లికి. శ్రీవల్లి ఇలా పెట్టాలి చెయ్యి. నేను చెప్పాను కదా. అలాగే ఉంచు. చెయ్యి తీయకు. ఇప్పుడు నువ్వు వెతుకమ్మా అని పుల్ల ఎక్కడుందో. హనీ పాప గెలిచింది. ఎవరు గెలిచారు? శ్రీవల్లి ఓడిపోయింది కదా. ఇప్పుడు ఈసారి శ్రీవల్లి పెడుతుంది, హనీ చేతులు పెడుతుంది. సరేనా? అనన్య నువ్వు ఇప్పుడు ఆ పుల్ల శ్రీవల్లికి ఇచ్చి. ఇంకా ముందుకు జరుగు శ్రీవల్లి. ముందుకు జరుగు. ఆ పుల్ల తీసుకో. ఇప్పుడు నువ్వు పెట్టు. చుక్ చుక్ పుల్ల దాక్కో పుల్ల అని పెట్టు. పెట్టు. ఇసుకలో పెట్టాలి. ఇసుకలో పెట్టి కప్పేసి ఇలాగ అనాలి. ఓకేనా? పెట్టు. చుక్ చుక్ పుల్ల దాక్కో పుల్ల. దాసే. ఇసుకెట్టేసి కప్పెట్టేసి. ఓకే. అలా చెయ్యి. అలా చెయ్యి. ఓకే. ఇప్పుడు అని పాపతో చెప్పు. పుల్ల జాడ ఎక్కడుందో కనుక్కో అను. అనమ్మా నువ్వు పెట్టు. ఇలా 2 చేతులు కలిపి పెట్టు. నీకు ఎక్కడ నచ్చితే అక్కడ పెట్టు. అలా ఉంచు.
ఇప్పుడు శ్రీవల్లి నీ పుల్ల ఎక్కడుందో వెతుకు. ఇలా ఇలా ఇసుక కలుపు, ఇలా ఇసుక అంతా కలుపు చూడు, పుల్ల ఎక్కడుంది. హాయ్, శ్రీవల్లి గెలిచింది అని పాప ఓడిపోయింది. వెరీ గుడ్, బాగా ఆడారు కదా. చేసుకుందాం. చందన్ ప్రేయర్ చెప్పు నాన్న. వెరీ గుడ్. పిల్లలు పిల్లలు సరే, మీరందరూ కూడా ఇప్పుడు ఏం చేయాలంటే నేను అటెండెన్స్ పిలుస్తాను, మీరు అటెండెన్స్ పలకాలి. సరేనా? అటెండెన్స్ పలకాలి. సరే, నేను ఎవరి పేరు పిలుస్తానో వాళ్ళు నిలబడి అటెన్షన్లో నిలబడి ప్రెజెంట్ మిస్ అని చెప్పాలి. అర్థమైందా? ఓకేనా? సరే, మీరందరూ హోల్డ్ యువర్ హ్యాండ్స్, చేతులు దండ కట్టుకోండి. దండ కట్టుకుంటే నేను ఒక్కొక్కరిని పిలిచేస్తానన్నమాట. ఓకేనా? సరే, సుశాంత్, హ్యారీ, ఎలా చెప్పాలి? ఒకసారి నిలబడు, కాలు దగ్గర పెట్టు, ఇప్పుడు చెప్పు. వెరీ గుడ్, అలా చెప్పాలి. అర్థమైందా? ఓకే. చందన్, సిట్ డౌన్. ప్రెజెంట్ మిస్ ఎలా చెప్పాలి? రైట్ హ్యాండ్తో చెప్పాలి. ఇలాగా ఎలా చెప్పాలి? రైట్ హ్యాండ్ ఇలా పెట్టు. వెరీ గుడ్. ప్రశాంత్, ప్రశాంత్, వెరీ గుడ్, కూర్చో. విహాన్, విహాన్, వెరీ గుడ్, కూర్చో. రియాన్, రియాన్, నిలబడి చెప్పాలి. వెరీ గుడ్, కూర్చో. శిశికపాల్, శిశికపాల్, నిలబడు. ప్రెజెంట్ మిస్ చెప్పు. నిలబడాలి. స్టాండ్ అప్, లేగు, పైకిలే, స్టాండ్ అప్. ప్రెజెంట్ మిస్. ఓకే, మా గర్ల్స్ ఇప్పుడు మహాలక్ష్మి, వెరీ గుడ్, కూర్చో. శ్రీవల్లి, సిట్ డౌన్. సుసన్న, ఎలా చెప్పాలమ్మా? రైట్ హ్యాండ్ ఇలా పెట్టి చెప్పాలి. గట్టిగా చెప్పు. వెరీ గుడ్. శర్మిల, సిట్ డౌన్. అనన్య, సిట్ డౌన్. వెరీ గుడ్ పిల్లలు మీరు. వెరీ గుడ్ చిల్డ్రన్, వెరీ గుడ్ చిల్డ్రన్. అంగన్వాడీ చిల్డ్రన్, వెరీ గుడ్ చిల్డ్రన్. పెట్టు, ఇసుకలో పెట్టి దాసేసి కప్పెట్టే. కప్పెట్టేస్తావా? శర్మిల, ఇప్పుడు నువ్వు రెండు చేతులతో ఇలా పట్టుకో. ఎక్కడుందో పుల్ల అక్కడ పట్టుకో. ఇప్పుడు ఎత్తుకో. సుసన్న, పుల్ల ఎత్తుకో. దాక్కో పుల్ల. ఇప్పుడు శర్మిల నువ్వు పెట్టు, చేయి పెట్టు ఎక్కడుందో. సుసన్న నువ్వు ఎత్తుకో, పుల్ల ఎక్కడుందో ఎత్తుకు. వెరీ గుడ్, సుసన్న గెలిచింది. ఇప్పుడు శర్మిల నువ్వు పెట్టు పుల్ల. చుక్ చుక్ పుల్ల, దాక్కో పుల్ల అను. కనబడకుండా దాయాలి
ఇసుకలో దాసేయాలి ఆ పుల్లని. సుసన్నకి కనిపించకుండా దాసేయాలి. దాసే పెట్టు, ఆ చివరి వరకు పెట్టాలి. సుసన్న పుల్ల ఎక్కడుందో నువ్వు అక్కడ పట్టుకోలే. అలా పెట్టాలి. పెట్టు, చేయి పెట్టు, పెట్టు. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇంకొకసారి రౌండ్ తిరిగేది. గట్టిగా పాడాలి. ఆ పుల్లని ఇసుకలో పెట్టామా, ఇసుకలో దాసే. చుక్ చుక్ పుల్ల, చుక్ చుక్ పుల్ల. ఇప్పుడు చెప్పు, చందంతో చెప్పు, పుల్ల జాడ ఎక్కడుందో కనుక్కోను. చందన్ నువ్వు మూసి చేత్తో ఇలా ఎక్కడ మోస్తావు? ముందుకు జరు, ఇంకా ముందుకు జరు. చందన్ ముందుకు జరు, ఇంకా జరు. ఇప్పుడు ముయ్యి, ఇప్పుడు ముయ్యి, చేత్తో ముయ్యి. అలా మూసావా? ఇప్పుడు మహా నువ్వు పుల్ల ఎత్తుకు ఎక్కడుందా? ఇలా ఇలా అను, ఇసుకంతా కలుపు. ఎక్కడుంది పుల్ల కనుక్కో. వెరీ గుడ్. మహాకు దొరికింది అంటే మహా గెలిచింది ఇప్పుడు. సరేనా? చందన్ ఓడిపోయాడు. ఇప్పుడు మళ్ళీ చందన్ పెడతాడే. చందన్కి ఇచ్చే. చందన్ నువ్వు పెట్టు. చుక్ చుక్ పుల్ల. మళ్ళీ పెట్టు. చుక్ చుక్ పుల్ల. ఇప్పుడు ఇసుకంత ఇలాగను, మొత్తం ఇసుకంతాని ఇలా పొడవుగా పెట్టు. ఇలా పొడవుగా పెట్టు. ఇసుకంత పొడవుగా పెట్టు. అలా కాదు నాన్న, ఉండమ్మా. ఇలా పొడవుగా పెట్టాలి ఇసుక. ఇలా చెయ్యాలి. ఓకేనా? ఇప్పుడు మహాతో చెప్పు. మహా పుల్ల జాడ ఎక్కడుందో కనుక్కో అను. కనుక్కో. ఎక్కడుందో పెట్టు, చేయి పెట్టు. పెట్టు మహా, ఎక్కడుందో కనుక్కో. ఇప్పుడు చందన్ పుల్ల ఎక్కడుందో ఎతుకు నువ్వు. ఏ చందన్ గెలిచాడు. వెరీ గుడ్. అనన్య చూడండి, బయట ఆటలు ఈరోజు ఏంటి? బయట ఆటలు అంటే ఇప్పుడు నేను స్ట్రైట్గా ఒక గీత గీసానా, ఆ గీత మీద బ్యాలెన్స్గా నడుచుకుంటూ రావాలి. ఎలా రావాలి? ఇలా అడుగులో అడుగు వేసుకుంటూ గీత మీద నడుచుకుంటూ రావాలి. అనన్య నడుస్తుంది, మీరు చూడండి. మళ్ళీ బ్యాక్ నడు, గీత మీదే నడవాలి. వెరీ గుడ్. గీత మీద బ్యాలెన్స్డ్గా నడుచుకుంటారా. వెరీ గుడ్. మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ వెళ్ళి గీత మీదే నడవాలి. సరేనా? మీరు క్లాప్స్ కొడితే బాగుంటుంది. మీరు కొట్టట్లేదు క్లాప్స్. సుసన్న బాగా నడుస్తుంది కదా. వెరీ గుడ్ సుసన్న. క్లాప్స్ బాగా కొట్టండి, గట్టిగా కొట్టండి. ఇద్దరు బాగా నడిచారు కదా, బాగా నడిచారు కదా.